ఇతని పేరు పీకే మహానందయ్య. 1975 న్యూఢిల్లీ కెనాట్ ప్యాలెస్ దగ్గర స్కెచ్ పోర్ట్రేట్స్ వేసేవాడు. అయితే ఒక రోజు ఒక బ్యూటిఫుల్ స్వీడిష్ అమ్మాయి తన స్కెచ్ డ్రా చేయమని చెప్పింది. ఆ స్కెచింగ్ వేస్తున్నప్పుడు మహానందయ్య, చారోలి చాలా మాట్లాడుకున్నారు. వాళ్ళ లైఫ్ స్టోరీస్ కూడా షేర్ చేసుకున్నారు. స్కెచింగ్ అయిపోయాక కూడా వాళ్ళు కలుస్తూ ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ బాండ్ స్ట్రాంగ్ అయింది. వాళ్ళిద్దరి కల్చర్ అండ్ రిలీజన్ వేరైనా దే ఫెల్ ఇన్ లవ్. They decided to be together. అనుకోకుండా చారోలి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల స్వీడన్ కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నా కానీ కలిసి లేరు అనే బెంగ ఎక్కువైంది. మహానందయ్య చారోలికి స్వీడన్ కి వస్తా అని ప్రామిస్ చేశాడు. కానీ అతని దగ్గర ఫ్లైట్ టికెట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఎలా అయినా వెళ్ళాలి అని 1977 జనవరిలో తన జర్నీ స్టార్ట్ చేశాడు ఇండియా టు స్వీడన్. కానీ ఫ్లైట్ లో కాదు, సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ అండ్ యూరప్ అలా 4 months ఎన్ని కష్టాలు వచ్చినా 10,000 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసి చారోలిని కలిశాడు. తన ప్రేమని సాధించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇది అని అందరికీ తెలిసేలా చేశాడు. 1970s, 80s, 90s లో లవ్ చేసుకుంటే అంత లాయల్ గా ఉండేవారు. మరి ఇప్పుడున్న రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి?